ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. సర్వ మానవాళికి శ్రీకృష్ణ పరమాత్ముడు జీవన్ ముక్తిని, జీవన్ మార్గాన్ని ఏ విధంగా చూపించారనేది వారి మాటల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము. వారు ప్రత్యేకంగా గోవర్ధన్ ఇకో విలేజ్ ముంబైలో ఉన్నటువంటి ఆశ్రమంలో వారు సేవ చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడి గురించి, వారి లీలల గురించి ఎన్నో వీడియోస్లో మనం వారి మాటల్లో వింటూ ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రణవానంద ప్రభుజీ. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రభుజీ నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా సంతోషం మీతో మాట్లాడడం. ఎంతో మంది ఎన్నో సందేహాలు అడుగుతూ ఉన్నారు. అలాగే ఏదన్నా ఒక అంశం మనం మాట్లాడినప్పుడు అది వాళ్ళ కోసమేనేమో మీరు ఇచ్చిన సందేశం అని అనిపిస్తుందట. చాలా మంది మెసేజ్ చేశారు, అది కామెంట్స్లో చూశాను. నాకు అదే భావన ఉంటుంది. ఏదన్నా సందిగ్ధంలో ఉన్నా, ఏదన్నా నాకు అవసరం ఆ నిమిషానికి దేవుడి మాట అని అనిపించినప్పుడల్లా మీరు చెప్పేవి వినటం, మళ్ళీ నేను కూడా వింటూ ఉంటాను. వాటికి చాలా కృతజ్ఞులం. ఆ విషయంలో చెప్పాలంటే స్వయంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మే మీతో మాట్లాడిస్తున్న మాటలని భావిస్తున్నాము. చాలామంది ఎన్నో సందేహాలు అడుగుతున్నారండి. అందులో కొన్ని నేను తీసుకున్నాను. అందులో భాగంగా శ్రీకృష్ణుడి గురించి మీరు చెప్తున్నారు, బాగానే ఉంది, కానీ ఆయన ఉనికిని చాటడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా, అవి మీరు నిరూపించగలరా అని అడుగుతున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇలాంటి ప్రశ్న అడిగేవారికి మేము ఇచ్చే సమాధానం ఏంటి అని అంటే, వెంటనే మీరు బృందావనానికి వెళ్ళిపోవాలి. ఈరోజే డైరెక్ట్ ఢిల్లీకి ఫ్లైట్ తీసుకోండి. అక్కడ నుంచి 3 గంటలలో బృందావనం వెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళి మేము చెప్పిన ప్రతి ప్రదేశం కూడా ఎక్కడెక్కడ కృష్ణుడు ఎలా లీల చేశారో అక్కడ ఉండే ఆనవాళ్ళన్నీ కూడా మీరు చూడొచ్చు. దాంతోపాటు అక్కడ ఉండే బ్రజవాసులకి ఈ మాట చెప్పండి. అప్పుడు మీరు మళ్ళీ తిరిగి వస్తారో లేదో గ్యారంటీ లేదన్నమాట. నిజమా కాదా అని అడిగినందుకండి. కృష్ణుడి యొక్క ఉనికిని నిరూపించండి అని మీరు అడిగి చూడండి బృందావనంలో. అంటే వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారో అని కాదు, వాళ్ళ యొక్క ఆ ప్రేమను చూసి మీకే మళ్ళీ బృందావనం వదిలి రావాలి అని అనిపించాలి. అది కృష్ణ తత్వం. మనకండి ప్రతి ఒక్క దానికి ముందు నాకు ఆధారం చూపించు, తర్వాత నేను ఫేత్ ఇస్తాను అని ప్రతి దాంట్లో కూడా జీవితంలో అలా పని చెయ్యదు. అలా అనుకున్నప్పుడు మనం ఒక పని కూడా చేయలేం. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇంటి నుంచి బయటకు వెళ్తారు, నేను తిరిగి వస్తాను అనే ఆధారం చూపించు అని అడిగితే బయటికి వెళ్తామా? అసలు మనం అసలు ఆలోచన తిడతాం వెంటనే. అంతే కదండి. మాట్లాడుతున్నారేంటి? కాబట్టి మనం ఏదో ఒకటి నమ్మకం పెట్టుకొని ఉన్నాం కాబట్టే కదా బయటకు వచ్చింది. ఏ పని చేస్తున్నా సరే, ఒక టీచర్ పైన నమ్మకం, ఒక పేరెంట్ పైన నమ్మకం, ఒక పార్ట్నర్ పైన నమ్మకం, స్నేహితుడి పైన నమ్మకంతో రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. ఎవరో ప్రూవ్ చేశారు అని మనం నమ్మకం పెట్టడం స్టార్ట్ చేయం. ఫస్ట్ డౌట్గా, వీడు ఇలా ఉంటాడా, నన్ను పాపదలో వదిలేస్తాడా, లేదా నన్ను ఏంటి వీడు అని స్క్రూటినైజింగ్గా చూస్తూ ఉంటే నీకు ఫ్రస్ట్రేషన్ తప్ప మిగతాది ఇంకేం రాదు. ఫస్ట్ ఫేత్, ఆదో శ్రద్ధ అని అంటారు భక్తి మార్గంలో. ఫస్ట్ కొద్దిగా ఫేత్ మనం ఇన్వెస్ట్ చేస్తే దాని రిటర్న్స్ గా కృష్ణుడి యొక్క కృప వచ్చినప్పుడు మన ఫేత్ పెరుగుతుంది అనమాట. ఫస్ట్ నేను ఇన్వెస్ట్మెంట్ చేయనండి, నాకు రిటర్న్ రావాలి అని అడుగుతారండి ఎవరైనా? ప్రభుజీ, మరి ఇన్వెస్ట్ చేయాల్సింది ఏంటి? మన యొక్క సమయం, మన యొక్క మనస్సుని. ఇప్పుడు అడుగుతున్నారు కదా, కృష్ణుడి యొక్క ఉనికిని చాటడానికి ఏంటి అని అంటే, దాన్ని నువ్వే పరిశీలన చెయ్యి, కృష్ణుడి గురించి శ్రవణం చెయ్యి, కృష్ణుడి యొక్క ఎక్కడైతే ఆ తీర్థస్థానములన్నీ అక్కడ ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ నువ్వు చూడు, కృష్ణ భక్తుల యొక్క సాంగత్యంలో గడుపు, అప్పుడు మనకి తెలుస్తుంది. కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ ఏంటి? మన యొక్క శక్తి, మన యొక్క సమయం, మన యొక్క ఇంటెలిజెన్స్, వీటన్నిటితో కదండి ఇన్వెస్ట్ చేసేది. మాకు ఇలా కన్నులతో చూడగానే ఇగో ఇదండి ఆధారం, ఎంతకన్నా ఏం కావాలి అని ఏమైనా చెప్పగలరా? కన్నులతోటి చూపించడానికి, చూపిస్తేనే నమ్ముతా అనడానికి మనం ఆ ప్రీ కండిషన్ని పెడితే వీఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ భక్తి. నేను చూస్తే నమ్ముతా అని అనడానికి ఎన్ని విషయాలు మనం చూడకుండా నమ్ముతున్నామండి. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, వీటన్నిటిని చూస్తే నమ్ముతామా? ఆకాశంలో గాలి మనం చూస్తే నమ్ముతున్నాం. అసలు మన మనస్సు ఉందా? ఎక్కడుంది? మన ఫీలింగ్స్ని చూస్తే నమ్ముతున్నామా మనం? ప్రేమ చూపించండి, ఎలా కనిపిస్తుందండి? ఎన్నో విషయాలు మనకు చూస్తేనే నమ్ముతాను అనేది పెద్ద అబద్ధం. ప్లస్ భక్తిలో కృష్ణుడిని చూడాలి, కృష్ణుడు ఏదో చమత్కారం చూపించాలి, ఆ కృష్ణుడి దర్శనం ఇవ్వాలి, అప్పుడే నేను నమ్ముతా అని అన్నప్పుడు యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు పర్ఫార్మ్ డివోషనల్ సర్వీస్. కృష్ణుడి యొక్క భక్తి చేయడానికి లేదా భగవద్భక్తి చేయడానికి ఏంటి కారణము అని అంటే
ఆ భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలి. భక్తులు ఎప్పుడు కూడా కృష్ణుడిని ఏదో నా ముందు రావాలి, నిరూపించాలి అని ఎప్పుడు ఎవ్వరూ ప్రార్థన చేయలేదండి. అందరూ భక్తులు ప్రార్థన చేసింది ఒకటే విషయం, అయ్యా నిన్ను నేను సేవ చేసుకోవాలి, నీ యొక్క సేవ ఎప్పుడు మాకు అనుగ్రహించు. మేము ఒక వీడియో చేసామన్నమాట యూట్యూబ్ రీల్లో. దాంట్లో మీరు కృష్ణుని చూడాలనుకుంటున్నారా అయితే ఇది వినండి అని ఒక వీడియో చేసామన్నమాట. అయితే అందులో భగవద్భక్తి చేస్తే కృష్ణుడు కనిపిస్తారు అని మనం చెప్పాం భక్తి మార్గంలో. ఇప్పుడు చూడండి, ఏదైనా చూడాలి అని అంటే ఒక మైక్రో ఆర్గానిజం కావాలి అని అంటే ఒక టెలిస్కోప్ ద్వారా చూస్తే మనకు తెలుస్తుంది, మైక్రోస్కోప్ ద్వారా చూస్తే తెలుస్తుంది అని మనకు తెలుస్తుంది. ఒక ప్రాసెస్ ని మనం కానీ ఫాలో అవుతే ఎండ్ రిజల్ట్ మనకు కనిపిస్తుంది అని అంటాం. అలానే భక్తి చేస్తే భగవంతుడు కనిపిస్తారు అని చేసినప్పుడు అందరూ చాలా మంది యూట్యూబ్ లో మరి మీకు కనిపించారా, మీరు భక్తి చేస్తున్నారు కదా అని చాలా మంది అడుగుతారనమాట. మీకు పంపించారా ప్రభుజీ, మీకు పంపించారా, మీకు కనిపించాడా అంటే డీసెంట్ లెవెల్లో నుంచి ర్యాష్ గా అలా 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 కామెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట. మీకు కనిపించారా ప్రభుజీ నుంచి, మీకు కనిపించారా, మీకు కనిపించాడా, అలా అలా వెళ్తూ ఉన్నాయన్నమాట. అయితే నేను అన్ని చూసి ఒకటే మనసులో ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటూ అనుకునేవాడిని, నిజంగా భక్తి చేసేవాడికి ఎప్పుడు కూడా భగవంతుని చూడాలి అని అనిపించదు. మేము ప్రతిరోజు ఆలయంలోనే ఉన్నాం, ప్రతిరోజు 4 సార్లు దర్శనానికి వెళ్తాం, కానీ ఎన్నడూ కూడా కృష్ణను నాకు ప్రత్యక్షంగా కనిపించాలి అని ప్రార్థన చేసిన రోజు లేదు. ఎప్పుడు మాతోనే ఉంటారు, ఇంకా ప్రత్యేకం ఏంటి అని ఆయన యొక్క సేవ. ఆయన అసలు ఎందుకు నాకు కృష్ణుడు కనిపించాలి? కృష్ణుడు కనిపించాల్సిన అవసరం ఏం లేదే. కృష్ణుడి యొక్క సేవ నాకు ముఖ్యం, కృష్ణ భక్తుల యొక్క సాంగత్యం నాకు ముఖ్యం, కృష్ణుడి యొక్క లీలలు నాకు ముఖ్యం. వాటన్నిటినీ కూడా మనం చక్కగా భగవంతుడి యొక్క సేవ చేస్తూ భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నాము. కృష్ణుడి యొక్క కృప మన శాస్త్రం మొత్తం చెప్తుంది ఎలా మనకి లభిస్తుంది అని అంటే తన భక్తుల యొక్క సాంగత్యం ద్వారా లభిస్తుంది అని చెప్తారనమాట. మీకు తమిళనాడులో ఒక ప్రదేశం ఉంది, మీరు ఎప్పుడైనా శ్రీరంగం వైపు వెళ్తే వెళ్ళాలి తప్పకుండా, మన్నార్ గుడి అని అంటారు. రాజగోపాలన్, విద్యా రాజగోపాలన్ అంటారు. అక్కడ కృష్ణుని చూసారనుకోండి, ఎలాగైనా సరే ఆయనను మనతో పాటు తీసుకెచ్చేయాలి అని అనిపిస్తుంది. అంత ముద్దుగా ఉంటారు, అసలు ఇంకా చెప్పలేమన్నమాట అసలు ఆయన యొక్క సౌందర్యాన్ని. అంత ముద్దుగా ఉంటారు, అసలు గోచి కడతారనమాట ఆయనకి, ఇలా ప్యాంట్ షర్ట్ లేదా ధోతి ముద్దుగా ఎవ్వరు గోచి వేసుకున్నట్టుగా ఉంటారు. కాదు కుండలం అని అంటారు అనమాట. అంటే స్త్రీ పెట్టుకునే ఒక కమ్మ, అలానే పురుషుడు పెట్టుకునే కమ్మ, 2 వేసుకుంటారనమాట. ఒకసారి రాధారాణి కమ్మ నీళ్ళల్లో పడిపోతే ఆయన ఆ కమ్మ తీసుకొని పెట్టుకుంటారు. అయితే కింద అన్ని కూడా గోవులు ఉంటాయి, ఇక్కడ చేత్తో పశువు పాలన చేసే అస్త్రాన్ని పట్టుకుని ఉంటారు. ఆయన కింద నడుముకి పెట్టే వడ్డానం నుంచి ఒక తాళం చేతి గుర్తు వేలాడుతూ ఉంటుందన్నమాట. తాళం చేతులు వేస్తూ ఉంటారు. అయితే తాళం చేయి ఉందంటే లాకర్ ఉన్నట్టే కదండి. కాబట్టి ఏంటి కృష్ణుడు లాకర్ లో దాచిపెట్టుకున్న ధనము అని ఆచార్యులు చెప్పేది ఏంటి అని అంటే తన భక్తుల యొక్క సాంగత్యాన్ని ఆయన దాచిపెట్టి లాక్ వేసుకుంటారు. ఆయన కృప ఎవరికైనా చూపించాలి అని అంటే అప్పుడు మాత్రమే ఈ లాకర్ ని తీసి ఆ భక్తుల్ని ఆయనకు ప్రసాదిస్తారట. కాబట్టి అసలు ఆ మన్నార్గుడి క్షేత్రంలో అసలు రాజగోపాలుని చూస్తే అండి అసలు ఇంకా ఇంకా ఆయన దగ్గర నుంచి రావాలి అని అనిపించదు, ఇంకా మనకి అలానే చూస్తూ ఉండాలి. వెళ్ళాలి స్వామి, అయితే ఒకసారి చూడాలి. మన్నార్గుడి రాజగోపాలు అంత విశేషమైన సేవ చూపిస్తారని. కాబట్టి భగవంతుడు ప్రత్యక్షంగా చూడాలి అని దృఢ నిశ్చయం ఉంటే మీరు వెళ్ళండి మన్నార్గుడికి, చూడండి. ఎక్కడ స్వామి యొక్క విగ్రహమే స్వామి స్వరూపం. ఇంకా ప్రత్యక్షంగా రావటం, ఇంకా అలా రావటం, ఇలా రావటం, మీతో వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడటం ఇవ్వచ్చు, కానీ ఆయనను గుర్తు తెచ్చుకోలేరు. దుర్యోధనుడు చూడలేదా కృష్ణుని ప్రత్యక్షంగా? శిశుపాలుడు చూడలేదా కృష్ణుని ప్రత్యక్షంగా? కంసుడు చూడలేదా కృష్ణుని ప్రత్యక్షంగా? రావణాసుడు చూడలేదా రాముడిని ప్రత్యక్షంగా? వాళ్ళ లోపల ఏమైందండి? ప్రత్యక్షంగా చూడటం ముఖ్యమైన విషయం కాదండి, ఏ భావనతో స్వామిని మనం అనుసంధానం చేస్తున్నాము, మనకి కృష్ణుడి పట్ల ఏ భావన ఉంది అది ముఖ్యం. ఆ భావన రావాలి అంటే కృష్ణుడు ప్రత్యక్షంగా వస్తే ఆ భావన రాదు. ఆ భావన రావాలి అంటే మన శాస్త్ర అధ్యయనం చేయాలి, వినయంతో గురువుల దగ్గర నుంచి తెలుసుకోవాలి, భగవంతుడి యొక్క సేవ చేయాలి. అప్పుడు మాత్రమే భగవంతుడిని భగవంతుడిగా గుర్తించగలం. ఇంతకంటే ఆధారాలు ఉంటాయా మీరు చెప్పిన తర్వాత? చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. నమస్కారం. హరే కృష్ణ.